Hi all, welcome to my channel. Today we'll discuss about the data types. Okay, ఈ రోజు data types అనే ఒక కాన్సెప్ట్ చూద్దాము. Data types are used to indicate the type of data. Okay, so it is used to indicate the type of data. ఒక డేటా ఏ టైప్ ఆఫ్ ఇండికేట్ చేయడానికి మనము డేటా టైప్స్ ని వాడుతున్నాము. A variable contains type of data. The data may be numeric or non-numeric. సో డేటా అనేది న్యూమరిక్లో ఉండొచ్చు, నాన్ న్యూమరిక్లో ఉండొచ్చు. అంటే నెంబర్స్లో ఉండొచ్చు, నెంబర్స్ లేకుండా కూడా ఉండవచ్చు. బేసిక్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ఇంట్, ఫ్లోట్, యూజ్, క్యార్, డబుల్ అండ్ వాయిడ్. సో ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, వాయిడ్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, సో నెక్స్ట్ వన్, డేటా టైప్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. డేటా టైప్స్ని మనము మూడు విధాలుగా మనం చూడవచ్చు. First one is the void, second one is the integral, third one is the floating point. So void, integral, floating point. So void means no return value, integral means integer. So దాంట్లో 3 types ఉన్నాయి. First one boolean, second one is the character, third one is the integer. And float లో 3 types ఉన్నాయి, real, imaginary and complex. So these are called as types of data types. So next one, void. Void, what is void? Void ante enti? It does not accept any values and not return any values. Void ante it does not accept any value. Okay, so and not return any value. Value ni accept cheyadu, ఏ value ni return kuda cheyadu. So it has no values and no operations. So this is called as void. Next one, ఇంటిగ్రల్ డేటా టైప్స్. సో దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి బూలియన్, రెండోది క్యారెక్టర్, మూడోది వచ్చేసి ఇంటీజర్. ఓకే, సో నెక్స్ట్ వన్ బూలియన్. బూలియన్ అన్నప్పుడు దీంట్లో మనకి ఏం జరుగుతుంది? ఇట్ రిప్రజెంట్స్ 2 వాల్యూస్, దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్లో ట్రూ వస్తుంది లేదా ఫాల్స్ కూడా వస్తుంది. బూలియన్ టైప్ ఈజ్ రిఫర్డ్ బై కీవర్డ్ బూల్. సో బూల్ అని మనము రాయాల్సి ఉంటుంది. Bool is stored in memory as 0 is false, 1 is true. Okay, so 1 అంటేనేమో ట్రూ, 0 అంటేనేమో ఫాల్స్. ఒక చిన్న ప్రోగ్రామ్ ఇచ్చాడు ఇక్కడ నేను బూలియన్ డేటా టైప్ గురించి. యాజ్ ఇంక్లూడ్ stdio.h, యాజ్ ఇంక్లూడ్ coino.h, ఇంటూ మెయిన్, బూల్ స్పేస్ x is equal to true, బూల్ స్పేస్ y is equal to false, printf, boolean values are %d/t, %xy. So now you see what is the output of this program. Boolean values are %d, %d, x comma y. So x అంటే ఏంటని ఇక్కడ boolean space x is equal to true, y is equal to false. So true is always 1, false is always 0. Okay, so boolean values are, we are going to print 2 values. So x is true, that's why it prints 1, y means it prints 0. సో ఈ విధంగా మనము డేటా టైప్స్ని కనుక్కోవచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సెకండ్ వన్, క్యారెక్టర్ డేటా టైప్స్. సో ఇంతకుముందు మనం బూలియన్ చూసాం కదా, ఇప్పుడు క్యారెక్టర్ చూద్దాం. ఇట్ హ్యాస్ 2 టైప్స్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్యార్, సెకండ్ వన్ వచ్చేసి డబ్ల్యూ క్యార్. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఫార్మాట్ కోడ్ కన్వర్షన్ ఈజ్ ఫర్ క్యార్ ఈజ్ %c. ఎవ్రీ క్యారెక్టర్ విల్ హ్యావ్ ASCII వాల్యూస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రతి క్యారెక్టర్కి కూడా మనము ఒక వాల్యూ ఇస్తాము, ఆ వాల్యూనే ASCII వాల్యూ అని అంటాం. ASCII స్టాండ్స్ ఫర్ అమెరికన్ స్టాండ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్. ఒకసారి చూస్తే డేటా టైప్ ఈజ్ క్యార్, సైజ్ ఇన్ బైట్స్. సో క్యార్ అనేది మనకి 1 బైట్ ఆక్యుపై చేస్తుంది. రేంజ్ -128 to 127. సో క్యార్ డేటా టైప్ యొక్క రేంజ్ ఇది అన్నట్టు. నెక్స్ట్ వన్ ఇంటీజర్. సో ఇంటీజర్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఇంట్, లాంగ్ ఇంట్, లాంగ్ ఇంట్. సో డేటా టైప్ సైజ్, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ. సో ఇంట్లో ఫస్ట్ వచ్చేది మనకి షార్ట్ ఇంట్, తర్వాత ఇంట్, లాంగ్ ఇంట్, లాంగ్ ఇంట్. సో ఇక్కడ సైజ్ ఇన్ బైట్స్. సో షార్ట్ ఇంట్ అనేది మనకి 1 బైట్ తీసుకుంటుంది, ఇంట్ అనేది 2 బైట్స్ తీసుకుంటుంది, లాంగ్ ఇంట్ అనేది 4 బైట్స్ తీసుకుంటుంది. అదేవిధంగా
మనకి లాంగ్ ఇంట్ అనేది 8 bytes తీసుకుంటుంది. సో మినిమం వాల్యూ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మాక్సిమం వాల్యూ. సో వెరీ ఇంపార్టెంట్, ఇంటీజర్ విల్ ఆక్యుపై -320 -32,768 టు 32,767. సో అదేవిధంగా ఇవన్నీ మనము చూడొచ్చు ఇక్కడ. సో ఇంటీజర్ వాల్యూస్, అదేవిధంగా ఇంటీజర్ సైజెస్ అండ్ వాల్యూస్. సో అన్నిట్లలో పెద్ద ఇంటీజర్ ఏంటంటే లాంగ్ ఇంట్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఫార్మాట్ కోడ్స్, అంటే షార్ట్ ఇంట్ని మనము ఏ విధంగా ప్రింట్ చేయాలి. %hd, ఇంట్ %d, లాంగ్ ఇంట్ %ld, లాంగ్ ఇంట్ %lld. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఇంటీజర్ వాల్యూ యూ కెన్ యూస్ %d. ఒకవేళ కనుక లాంగ్ ఇంట్ ప్రింట్ చేయాలనుకోండి %ld. సో అట్లా వీటిని మనము రాయాల్సి ఉంటుంది. ఇంటీజర్ టైప్స్ హైరార్కీ. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి షార్ట్ ఇంట్ వస్తుంది, దాని తర్వాత ఇంట్ వస్తుంది, దాని తర్వాత లాంగ్ ఇంట్ వస్తుంది, దాని తర్వాత లాంగ్ ఇంట్. సో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నట్టు. ఫస్ట్ తక్కువ సైజు, కొంచెం ఎక్కువ, ఇంకా కొంచెం ఎక్కువ, ఇది ఇంకెక్కువ. నెక్స్ట్ వన్ ఫ్లోటింగ్ డేటా టైప్స్. సో ఫ్లోటింగ్లో మనకి ఫస్ట్ వచ్చేది ఫ్లోట్ డేటా టైప్. ఇట్ కంటైన్స్ ఇంటిగ్రల్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్. సో దేర్ ఆర్ 3 ఫ్లోటింగ్ టైప్స్: ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్. సో 3 టైప్స్ ఉంటాయండి దీంట్లో: ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్. సో దీనికి హైరార్కీ మనం చూసినప్పుడు ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ డేటా టైప్స్ సైజెస్. ఫ్లోట్ అనేది 4 bytes ఆక్రమిస్తుంది, డబుల్ అనేది 8 bytes తీసుకుంటుంది, లాంగ్ డబుల్ అనేది 10 bytes తీసుకుంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మీరు మినిమం వాల్యూస్ చూడవచ్చు, మాక్సిమం వాల్యూస్ కూడా చూడవచ్చు. సో నెక్స్ట్ వన్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. సో ఫ్లోట్కి మనము F రాస్తాము, డబుల్కి %LF రాస్తాము, లాంగ్ డబుల్కి %LF. సో నెక్స్ట్ వన్ ఇమాజినరీ డేటా టైప్. సో ఇట్ ఈస్ అ రియల్ నెంబర్ multiplied by √(-1). So it contains different sizes. They are float imaginary, double imaginary and long double imaginary. సో దీంట్లో రిప్రజెంటేషన్ వాల్యూ డేటా టైప్స్ మనం చూడొచ్చు. ఇక్కడ కాంప్లెక్స్ డేటా టైప్స్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ a combination of real and imaginary numbers. It contains 3 different sizes. They are float, double, long double. So complex data contains a plus bi. ఓకే. సో ఈ విధంగా రిప్రజెంటేషన్ వాల్యూ డేటా టైప్ చూడవచ్చు. ఎగ్జాంపుల్ ఆఫ్ కాంప్లెక్స్ కాన్స్టెంట్స్. సో కాంప్లెక్స్ అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ. సో ఈ విధంగా మనము కాంప్లెక్స్ నెంబర్స్ని ఇది చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఒకసారి ఇక్కడ చూస్తే డేటా టైప్ సమ్మరీ. వాయిడ్, ఇంటిగ్రల్, ఫ్లోట్. సో గుర్తుపెట్టుకోవాలి, వాయిడ్ అంటే వాయిడ్ వస్తుంది, సి ఇంప్లిమెంట్లో కూడా వాయిడే రాస్తాం. ఇంటిగ్రల్లో బులియన్ వస్తుంది, క్యారెక్టర్ వస్తుంది, ఇంటీజర్ వస్తుంది. అదే ఫ్లోటింగ్ పాయింట్లో రియల్ వస్తుంది, ఇమాజినరీ వస్తుంది, అదేవిధంగా కాంప్లెక్స్ కూడా వస్తుంది. సో బులియన్ అంటే ఏ విధంగా డిక్లేర్ చేయవచ్చు, బూల్ అని డిక్లేర్ చేస్తాము. క్యారెక్టర్ అన్నప్పుడు క్యార్, WCHAR. ఇంటీజర్ అన్నప్పుడు దీనిలో షార్ట్ ఇంట్, ఇంట్, లాంగ్ ఇంట్, లాంగ్ ఇంట్ కూడా మనము చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఫ్లోటింగ్ పాయింట్. సో ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఏంటి, రియల్, ఇమాజినరీ, కాంప్లెక్స్. సో ఈ విధంగా రియల్ని ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు, ఇమాజినరీ ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు, కాంప్లెక్స్ని కూడా మనము ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు. చూడండి ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ చూపిస్తాను మీకు నేను. దీంట్లో సైజ్ అండ్ రేంజ్ ఆఫ్ డేటా టైప్స్. సో ఇక్కడ క్యారెక్టర్కి -128 to 127, అన్సైన్డ్ క్యార్కి 0 to 255, షార్ట్ ఇంట్కి -128 to 120. సో ఇవన్నీ కూడా సైజెస్ అన్నట్టు. నెక్స్ట్ వన్ స్కాన్ ఫార్మాటర్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే ఇంటీజర్ ఉన్నప్పుడు %d వాడాలి, ఫ్లోటింగ్ నెంబర్ ఉన్నప్పుడు %f వాడాలి. సో ఈ విధంగా అన్ని షార్ట్ ఇంటీజర్ ఉందనుకోండి %hd. సో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ %e. సో ఈ విధంగా మనము రాయవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ వాల్యూ ఫార్మాట్. నెక్స్ట్ వన్ printf %**f, 10, 4, 120, 1234.34 మనకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. హియర్ ఫీల్డ్ విడ్త్ ఈజ్ 10, ఓకే, అండ్ ప్రెసిషన్ ఈజ్ 4.
ప్రెసిషన్ అంటే ఏంటంటే ఆ 4 నెంబర్స్ తర్వాత 1 2 3 4 తర్వాత ఆ ఆన్సర్ వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం దీన్ని రాయవచ్చు. సో నెక్స్ట్ వన్, దీంట్లో మనం చూడాల్సింది ఇక్కడ ప్రింట్ ఆఫ్ %d 9876. సో దీనికి సేమ్ ఆన్సర్ వస్తుంది. 6d 6d అన్నప్పుడు 6 స్పేసెస్ అన్నట్టు, అంటే ఈ నెంబర్ ఎన్ని ఉందండి, 1 2 3 4 ఉంది. 1 2 3 4 2 స్పేసెస్ వస్తాయి. సో టోటల్ కౌంట్ ఈ 6. టోటల్ కౌంట్ ఇది 1 2 3 4 5 6. సో అదేవిధంగా -d ఉంది. సో -6d ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఒకసారి చూడొచ్చు. 6d ఉన్నప్పుడేమో స్పేసెస్ స్టార్టింగ్లో వచ్చాయి, -6d వచ్చినప్పుడేమో ఎండింగ్లో వచ్చాయి. సో ఈ విధంగా మనము వీటిని చేసుకుంటూ వెళ్ళవచ్చు. నెక్స్ట్ వన్, %06d. సో 06d మీన్స్ 6 టోటల్ కౌంట్. 0 అనేది 1 2 3 4 తర్వాత వస్తాయి అన్నట్టు ఇట్లా. సో నెక్స్ట్ వన్ 233.12. సో దీంట్లో మళ్ళీ మనకు 2 స్పేసెస్ వచ్చాయి. సో నెక్స్ట్ 0 ఇచ్చాడు కాబట్టి 2 జీరోస్ వచ్చాయి. సో ఈ విధంగా మనము దీన్ని చేసుకుంటూ వెళ్ళవచ్చు. నెక్స్ట్ వన్ %987654. సో ఇట్లా దీన్ని మనము డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. సో నెక్స్ట్ %fy. సో %fy అన్నప్పుడు డైరెక్ట్ ఇట్ విల్ ప్రింట్ ద ఫ్లోట్ వాల్యూ. సో నెక్స్ట్ ఇవన్నీ వాల్యూస్ కూడా మనము ఈ డేటా టైప్స్ని మనం ఏ విధంగా చేయాలో డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో పర్సంటేజ్ కోడ్ మీనింగ్, %f ప్రింట్ ఆఫ్ సింగిల్ క్యారెక్టర్, %d ప్రింట్ ఏ డెసిమల్ క్యారెక్టర్ డెసిమల్ ఇంటీజర్, %e ఫ్లోటింగ్ పాయింట్. సో ఇవన్నీ కూడా మనకి వచ్చేసి దీంట్లో వచ్చేస్తాయండి డేటా టైప్స్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ చదువుకుంటే సరిపోతుంది. సో బేసికల్గా మనకి డేటా టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంటీజర్, రెండోది ఫ్లోట్, మూడోది క్యారెక్టర్. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ.